నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఏదైనా పథకం ప్రారంభించినప్పుడు ముందు విమర్శించకూడదు. ఆచి తూచి అడుగులు వేయాలి. కొన్ని సంవత్సరాల పాటు ఆగాలి. ఆ పథకం ఏమన్నా ఫలితాలు ఇస్తోందో లేదో చూడాలి. ఫలితాన్ని ఇవ్వకపోతే విమర్శించాలి. నేను మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే దాని గురించి ఎంత లాభాల్లోకి వెళ్ళింది ప్రస్తుతం భారతదేశం, దానివల్ల ఫలితాలు ఏంటి అనేది అంతకుముందు 2 వీడియోస్ చేశాను. ప్రస్తుతం ఇంకొక కేంద్ర ప్రభుత్వం పథకం గురించి మాట్లాడాలి. పథకం కాదు అది, ఒక అంటే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒక మిషన్ అని చెప్పచ్చు మనం. అది ఆ మిషన్ అక్టోబర్ 2, 2014 నాడు ప్రారంభించారు. మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. దాన్ని ప్రారంభించిన కొన్ని సంవత్సరాలకే ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దానివలన ఎక్కడా కూడా ఉపయోగం లేదు అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ముందు విమర్శించాలి కాబట్టి నేను ఆ విమర్శ కామెంట్ కూడా పక్కన మీకు ఆ వీడియోలో పెడుతున్నాను. Clean Your Country is a strategic national government program. Well, it's not working, is it? I don't see it working. You see it working? Okay, I don't see Swachh Bharat working very well. ఆ విమర్శలకి ప్రతిఫలంగానా లేదా ఏంటి, ఏం జరిగింది, నిజంగానే ఆ విమర్శల్లో ఎంత నిజం ఉంది అనే దానికోసమే ఈరోజు ఈ వీడియో. దీని పేరే స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్. ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పథకం గురించి కూడా చాలామంది ఏంటి పథకం, లేదా దీనివల్ల ఏంటి, అసలు ఈ మిషన్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అన్నప్పుడు ప్రధానమంత్రి చెప్పారు, నరేంద్ర మోడీ హెల్త్ కన్నా కూడా బాగా ముఖ్యమైనది ధనం కన్నా కూడా ఆరోగ్యమే. ఆరోగ్యం బాగుంటే ధనం దానంతట అదే వస్తుంది. ముందు ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలి. ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలి అంటే ముందు మన సొసైటీ పరిశుభ్రత అంతా కూడా నీట్గా ఉండాలి. మన చుట్టుపక్కల హైజీనిక్గా పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యాలు బాగుంటాయి. సొసైటీ క్లీన్గా ఉండాలి అంటూ కూడా లాంచ్ అయినదే స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ మొట్టమొదట ఏం పెట్టుకుంది, పల్లెటూరుల్లో, గ్రామీణ పట్టణాల్లో ఇప్పటికీ కూడా 2014కి నేను చెప్తుంది, ఇప్పటికీ కూడా అంటే 2014లో కూడా ఇప్పటికీ టాయిలెట్స్, మరుగుదొడ్లంతా కూడా పట్టణ ప్రజలు చాలా చోట్ల, అలాగే పల్లెటూరులో కూడా ప్రజలు బహిరంగంగానే మల విసర్జన ఇవన్నీ చేయటం వల్ల దాదాపు నీరు అంతా కంటామినేట్ అవుతున్నాయి, కలుషితం అవుతున్నాయి నీళ్ళు. అట్లాగే రోగాలు కూడా బయట మల విసర్జన ఇవన్నీ చేయటం వల్ల ఈగలు, దోమలు వాటి మీద వాలి అది మళ్ళీ వేరే వాళ్ళకి కొట్టడం వల్ల చాలామందికి రోగాలు కూడా వస్తున్నాయి. దానివలన మరణాలకు కూడా దారితీస్తున్నాయి అన్నది ఒక స్టడీ వచ్చింది. సో మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ అనే దాన్ని తీసుకుని వచ్చారు. ఆ స్వచ్ఛ భారత్ మిషన్లోనే ఏంటి, ఏం జరిగింది, దానివలన ప్రయోజనం ఏమన్నా పొందారా లేదా అనేది నేచర్ సైన్స్ జర్నల్ ఇది ఒక ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ ఒకటి రిలీజ్ చేసింది. ఈ నేచర్కి సంబంధించిన జర్నల్ వీళ్ళు ఒక 5గురు అధ్యయనం చేశారు. దీని మీద దాదాపు 34 రాష్ట్రాల్లో చేశారు. భారతదేశంలో 34 రాష్ట్రాల్లో దీని మీద స్టడీ చేశారు. ఏమన్నా లాభం ఉందా లేదా, అసలు ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో తీసుకొచ్చింది ఏంటి, అసలు ఏంటి ఫైండింగ్స్ అని 5గురితో కూడిన సభ్యులు దీని మీద రీసెర్చ్ చేసి నేచర్ జర్నల్ దానిలో, సైన్స్ జర్నల్ దానిలో పబ్లిష్ చేశారు ఈ ఆర్టికల్. పిల్లలు వాళ్ళు మొట్టమొదట ఏంటి పరిశుభ్రత, అసలు ఏంటి, పిల్లల మరణాలకి చాలా పల్లెటూరుల్లో మూల కారణం ఏంటి అని వాళ్ళు పరిశోధన చేసినప్పుడు ముఖ్యంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన, దీనికి సంబంధించిన వాటి వల్లనే దాదాపు 1 సంవత్సరంలోపు పిల్లలు చాలామంది చనిపోతున్నారని రేషియోలు కూడా ఇచ్చారు. 5 సంవత్సరాల్లో పిల్లలు కూడా చాలామంది చనిపోతున్నారు. దీనికి ఈ మల విసర్జనకి పిల్లల మరణాలకి ఏమన్నా లింక్ ఉందా అని చెప్పి వాళ్ళు అక్కడ మెథడాలజీ అక్కడి నుంచి మొదలుపెట్టి భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో వాళ్ళు సర్వే చేశాక వాళ్ళకి చాలా కీన్ పాయింట్స్ చాలా దొరికినాయి. వాళ్ళ రీసెర్చ్లో పల్లెటూరులో వీటికిను పిల్లల మరణాలకి లింక్ ఉంది. దాని మీద అధ్యయనం చేశాక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ ముందు ఆ తర్వాత ఏమైనా మార్పు ఉందనే దాని మీద నెక్స్ట్ స్టడీ చేశారు. స్టడీ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చినాయి. దాదాపు
కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల టాయిలెట్స్ మొత్తం పల్లెటూరులో ఇప్పటివరకు కట్టించింది. అంటే 20 దాకా ఇచ్చారు వాళ్ళు స్టడీ. 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారు. పల్లెటూరులో జనాలు ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళటం కన్నా కూడా పబ్లిక్ టాయిలెట్స్ని యూజ్ చేసుకుంటున్నారు. అట్లాగే 73 లక్షల మంది నుంచి 96 లక్షల మంది వరకు, అంటే ప్రస్తుతం కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తవుతున్నాయి. ఆ టాయిలెట్స్ని కూడా పేద ప్రజల ఇళ్లలో కట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో దీనివల్ల ఏంటి? దీనివల్ల పిల్లల్లో 60,000 నుంచి 70,000 మంది చావులు అరికట్టగలిగారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ టాయిలెట్స్కి సంబంధించిన దాంతో. సో ప్రతి ప్రాణం విలువైందే, ప్రతి పసి ప్రాణం ఇంకా విలువైంది. 1 సంవత్సరం లోపల 5 సంవత్సరాల లోపల చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. సో దానికి మూల కారణాల్లో ఈ బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్ సౌకర్యం లేక దాదాపు 2014 దాకా చాలా పల్లెటూరుల్లో ఈ టాయిలెట్ సౌకర్యం లేదంటే మనకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. మోడీ అందుకే మొట్టమొదటి దాని మీద దృష్టి పెట్టాడు. ఆయన దృష్టి పెట్టాక చాలా వాటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మాట్లాడాలంటే ఇప్పటివరకు తెలంగాణలో 31,70,000 టాయిలెట్స్ వరకు కట్టించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో 42 లక్షల వరకు టాయిలెట్స్ కట్టించింది గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ కింద. సో ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తుంటాడు. అందుకే మేక్ ఇన్ ఇండియా అన్న దాని మీద గార్మెంట్స్ ఇవన్నీ కూడా, షూస్ ఇలాంటివన్నీ అట్లా ఎక్స్పోర్ట్ దాకా వెళ్ళామని చెప్పాను. స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్ పరిశుభ్రత, దీని గురించి కూడా అప్పుడు కామెంట్స్ వచ్చినా కూడా నరేంద్ర మోడీ లేదా కేంద్ర ప్రభుత్వం పెద్ద పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది. చాలామందిని దీని గురించి తెలియటం కోసం సెలబ్రిటీస్తో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు బహిరంగ ప్రదేశాల్లో ఎట్లా మల విసర్జన ఇవన్నీ దీనివల్ల రోగాలు వస్తాయంటే ప్రజల్లోకి అప్పుడు అంత పెద్దగా వెళ్ళలేదు. దాదాపు కాలం గడుస్తున్న కొద్దీ ఇప్పటి వరకు 12 కోట్ల ఈ టాయిలెట్స్ మరుగుదొడ్లు కట్టించాక ఆ చావుకి, పిల్లల చావుకి దీనికి లింక్ ఉంది. పరిశుభ్రత చాలా ముఖ్యం, పల్లెటూరులో అది లోపించింది అని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో దాదాపు 30% మంది ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకి వెళ్ళటం లేదట 34 రాష్ట్రాల్లో అని చెప్తుంది ఈ జర్నల్ స్టడీ. సో నేచర్ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. మోడీ తీసుకొచ్చింది ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని, దాదాపు గ్లోబల్గా ప్రపంచంలోని ఇది పెద్ద అచీవ్మెంట్ కింద ఈ జర్నల్, సైన్స్ జర్నల్ చెప్తోంది, పబ్లిష్ చేసింది ఇది. సో ఒక్కొక్క పథకం ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది, ఒక దేశ రక్షణకి సంబంధించింది, ఒకటి అట్లాగే గార్మెంట్స్ కిందకి దీనికి సంబంధించింది, అంటే మేడ్ ఇన్ ఇండియా కింద ఇట్లా ఒక్కొక్కటి లాంచ్ అయినాయి. ఒక్కొక్కటి ఇప్పుడు క్రమేణా ఈల్డ్ ఇస్తున్నాయి. సో ప్రతిసారి ప్రతిపక్షాలు రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఎట్లాంటి స్కీమ్స్లో, ఇట్లాంటి వాటిల్లో భారతదేశ ప్రజలకు సంబంధించినవి ఇవంతా కూడా భారతదేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి విమర్శించే ముందు మేమేదో అధికార పార్టీని విమర్శించేసాం అనే దానికన్నా దానివల్ల బెనిఫిట్ ఉందంటే ఎప్పుడైనా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి వాటిని కూడా కంటిన్యూ చేయటం భారతదేశ ప్రజలకి మంచిది. రాజకీయ పార్టీల సంగతి పక్కన పెట్టండి, భారతదేశ ప్రజలకైతే ఇలాంటివన్నీ చాలా ఉపయోగం. ముఖ్యంగా మార్టాలిటీ రేట్, మరణాల రేటును తగ్గిస్తున్న పసిపిల్లల్లో ఇలాంటి పథకాలు లేదా ఇలాంటివి ముందుకు వెళ్ళాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది భారతదేశంలో చాలా పెద్ద మోడీ ప్రభుత్వం అచీవ్మెంటు, హిట్ అయిందంటూ కూడా గ్లోబల్గా అమెరికా లాంటి దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయి. థ్యాంక్ యూ.